రాష్ట్రంలో ఇంటింటికి నల్లా నీళ్లు అందించేందుకు కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలంటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిండు. ఇంకా 29 మంది ఐపీఎస్ లను రాష్ట్రానికి కేటాయించాలంటని ఇట్లా వినతి పత్రం అందజేసిండు. హైదరాబాద్ లా ఐఐఎం ఏర్పాటు చేయడంతో పాటు మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించాలంటని ఇట్లా కోరిండు. 2 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన మోదీకి 11 అంశాల మీద సీఎం వినతి పత్రం అందజేసిండు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నేతలతోటి భారాస అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్ని శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించిండ్రు. నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తాడనే ప్రచారం ఇట్లా జరుగుతున్నది. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దంటానికి ఇట్లా నేతలు కోరిండ్రు. దీని మీద స్పందించిన అధినేత కేసీఆర్ వాళ్ళను మళ్లీ తీసుకునే ప్రసక్తి లేదంటానికి ఇట్లా స్పష్టం చేసిండు. ముఖ్యులతోటి చర్చించి నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిండు. లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం మీద బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలనంటని భారాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చిండు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భారాస నేతలతోటి ముస్తాబాద్ లోని ఆయన సమావేశం అయిండు. సిరిసిల్లలా ఎల్ఆర్ఎస్ మీద నిరసన తెల్పాలన్నాడు. భారాస ఇచ్చిన ఉద్యోగాల మీద కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నదంటానికి ఇట్లా విమర్శించిండు. డిసెంబర్ 9వ తారీఖున అన్ని హామీలు నెరవేరుస్తామంటని రేవంత్ రెడ్డి మాట తప్పిండంట అని చెప్పిండు. కరీంనగర్ కు బండి సంజయ్ చేసిందేమీ లేదంటని, మతం అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకోవాలంటని భాజపా చూస్తున్నదంట అని విమర్శలు చేసిండు. ఈ నెల 12వ తారీఖున కరీంనగర్ లా కదనబేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఇట వెల్లడించిండు. లోక్సభ ఎన్నికలల్లా కలిసి పోటీ చేయాలంటని నిర్ణయించుకున్నట్టు భారాస అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపిండ్రు. ఎన్నికలల్లా పొత్తుల అంశం మీద హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలా ఆయన తోటి ప్రవీణ్ కుమార్ చర్చించిండు. ఇక తర్వాత ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడిండ్రు. బీఎస్పీ తోటి గౌరవప్రదమైన పొత్తు ఉంటది, విధి విధానాలు త్వరలోనే వెల్లడిస్తామంటని కేసీఆర్ తెలిపిండు. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ రోజు పర్యటన కొనసాగుతున్నది. సికింద్రాబాద్ ఉన్న మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నాడు. తొలుత ఆలయం కాడికి చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించిండు. తర్వాత ఆయనకు అధికారులు అమ్మవారి చిత్రపటాన్నిచ్చి సల్లగా దీవెనార్తి ఇచ్చిండ్రు. మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తలుగుతున్నది. ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు ఇట్లా మస్తయింది. వడమాలపేటల జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పొత్తూర్ల వైకాపా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఏలుమలై, నిండ్రలో శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి, నగరిలో ఈడీగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజీ శాంతి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, విజయపురంలో ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీపతిరాజు మంత్రి మీద తిరుగుబాటు చేసిండ్రు. తాజాగా జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజా మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిండు. మీ సొంత బిడ్డనంట అని చెప్తున్న సీఎం జగన్ పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పిండు. జగన్ అధికారంలోకి వచ్చినాక ఆయన సొంత కంపెనీలు కలకలలాడుతున్నాయి. రాష్ట్ర ఖజానా మాత్రం దివాలా తీసింది. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ ఇట్లా తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇయ్యలేదు. అప్పులు తేవడంలో మాత్రం సీఎం జగన్ పీహెచ్డీ చేసిండు అని అంటుండు. నామినేషన్ల పొందుపరిచేందుకు తన మీద నమోదైన కేసుల వివరాలు ఇయ్యాలంటని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖను కోరిండు. ఈ మేరకు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిండు. 2019 తర్వాత వివిధ జిల్లాలల్లా తన మీద నమోదైన కేసుల వివరాలు ఇయ్యాలంటని లేఖల పేర్కొన్నాడు. ప్రజా సమస్యల మీద పోరాడుతున్న తన మీద అక్రమ కేసులు పెట్టిండంటని, ఈ క్రమంలోనే 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలపాలంటని విజ్ఞప్తి చేసిండు. రాష్ట్రానికి 3 రాజధానులు అనుకుంటా ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ ఇంకొకసారి విశాఖపట్నం జపం చేస్తుండు. నగర అభివృద్ధికి 10 ఏళ్ల ప్రణాళిక ఉన్నదంట అని చెప్పిండు. చెన్నై, హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నాడు. విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడిండు. ఎన్నికల తర్వాత నేను విశాఖలనే ఉంటా, ఈసారి సీఎంగా ఈయనే ప్రమాణ స్వీకారం చేస్తా. నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు, కేంద్రం సహకారం ఉండాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలంటని చెప్పిండు.
కడప జిల్లా జైలుల దేవిరెడ్డి చైతన్యరెడ్డి తనను ప్రలోభాలకు గురి చేసుకం వాస్తవమంట అని వివేక హత్య కేసుల అప్రూవల్ దస్తగిరి తెలిపిండు. జైలులోని సీసీ ఫుటేజీ బయటకు తీయాలంటని డిమాండ్ చేసిండు. ఈ మేరకు కడపల నిర్వహించిన మీడియా సమావేశంలో దస్తగిరి మాట్లాడిండు. రాజకీయ కుట్రల భాగంగానే వివేక హత్య జరిగింది. ఎంపీ టికెట్ కోసమే వివేకాను హతమార్చిండ్రంట అని దస్తగిరి మరోసారి ఇట్లా స్పష్టం చేసిండు.